వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారట. కర్ణాటక తరహాలో రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల విధానం అట. 17వ తేదీ వరకు సర్వేయర్ల నియామక దరఖాస్తుల స్వీకరణ. రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీ మాటలకి చేతలకి 1.00001% అయినా పొంతనున్నదా పొంగులేటి గారు? భూ సమస్యల కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తారట. రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల విధానం తీసుకొస్తారట. ఇప్పుడు ఉన్న సర్వేయర్ విధానంతో గడ రంజిత్ రెడ్డి భూమిని కొలువు జరా. రంజిత్ రెడ్డి భూమిని కొలిచి ఆ భూమి ఎవరిదో లెక్కది? అవాక్యూ ప్రాపర్టీయా, టీఎస్ఐఏసి భూములు ఉన్నాయా, అసైన్డ్ భూములు ఉన్నాయా, ఎవరి భూములు ఉన్నాయో లెక్క తెలుసు. మేము నెత్తి మొత్తుకుంటున్నాం. ఎందుకు మొత్తుకుంటున్నాం? అరే నాయన, అది 30,000 కోట్ల ప్రాపర్టీ, అది బిజినెస్ చేస్తే ఈ రాష్ట్రంలో డబ్బులు లేవని పెన్షన్లు పెంచుతలే. 2,000 పెన్షన్ 4,000 అన్నారు, 4,000 6,000 అన్నారు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం అన్నారు. అవన్నీ ఆ ఉచిత పథకాలన్నీ పక్కన పెడితే మేము ఆలోచించం వాటి గురించి. అన్నింటికంటే చాలా కీలకమైంది విద్య, వైద్యం పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. ఈ రంగాల్లో పెట్టుబడులు పెడితే కనీసం ఆ పేద బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి విద్య, వైద్యం అందితే ఆ కుటుంబాలు నిలబడితే భవిష్యత్తులో అని నెత్తినోరు మొత్తుకొని ఎందుకు మాట్లాడుతున్నామనంటే 30,000 కోట్ల ప్రాజెక్ట్ అది. 30,000 crores. రంజిత్ రెడ్డి అనే ఒక భూభకాసురుడు కబ్జా చేసిన కబ్జా విలువ 30,000 crores. నువ్వు అంటున్నావు కదా లైసెన్స్డ్ సర్వేయర్ల విధానం తీసుకొస్తా అని. ఉన్న సర్వేయర్ విధానంతో ఆ భూమి కొలువు. ఒకవేళ ఆ 1,40,00,000 SFT విధానాన్ని మనం పరిగణలోకి తీసుకోకపోయినా ఎకరాల లెక్కలు చూసినా 30 ఎకరాల భూమి, 30 ఎకరాలు ఇంటూ 100 కోట్లు వేసుకున్న తక్కువలో తక్కువ 3,000 కోట్ల ప్రాపర్టీ అది. ఎందుకు దీని మీద మాట్లాడతలేరు? చాలామంది అంటున్నారు ఇంత మొత్తుకుంటున్నావు, అసలు వాడికి చీమ గుట్టినట్టు కూడా లేదు కదా గవర్నమెంట్కి అని. ఉండదు అని చెప్పి మనం వదిలేస్తామా? ఉండదు అని చెప్పి వదిలేం కదా, కొట్లాడుతూనే ఉంటాం. ఇప్పుడు వాసవి వాడి మీద మనం విపరీతమైన వీరోచితమైన ఫైట్ చేసినాం. వాడు చివరికి కోర్టుకు పోయిండు, వీడియోలు డిలీట్ చేయించే ప్రయత్నం చేసి అయినా ఆపుతున్నామా? మళ్ళీ మనం అదే కోర్టు ద్వారా మళ్ళీ ఆ వీడియోలు ఇది చేసుకునే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాం. దానికి అడ్వకేట్లను పెట్టినాం, కోర్టులో కొట్లాడుతున్నాం. ఇది జరుగుతుంది. ఖచ్చితంగా విజయం ధర్మం వైపే ఉంటుంది. అందులో భాగంగా ఇది కూడా మనం కొట్లాడుతున్నాం. ఒక్కసారి చూడండి, నేను మాట్లాడినటువంటి ఏదైతే ఈ ఎవరైనా రంజిత్ రెడ్డి, అందుకే చెప్పిన కదా ఎవ్రీడే ఈ అంశం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి స్పందించేవారు. పుప్పాలగూడలో, గండిపేట్ మండల్ పుప్పాలగూడలో దాదాపు 30 ఎకరాల భూమి, సర్వే నెంబర్ 277, 282, 341, 342 సర్వే నెంబర్స్లో టోటల్గా ఇదంతా కూడా గవర్నమెంట్ భూమి అని ఆనాడు ప్రభుత్వమే దీన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టింది. ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్లో గవర్నమెంట్ భూమిగా ఉన్న దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని బై పి అని సబ్ డివిజన్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఈ భూమి వాళ్ళ చేతికి ఎట్లొచ్చింది రంజిత్ రెడ్డికి అని అంటే, రైతుల దగ్గర నుంచి టీఎస్ఐఏసి ఆనాడు ఏపీఐఏసి ఆ భూములు సేకరిస్తే కొన్ని రోజుల తర్వాత అందులో కంపెనీలు రాకపోతే ఆ రైతులు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయి భూమి మాకు కావాలంటారు. ఇదంతా ఈ మాఫియా నడిపించింది. కోర్టుకు పోతే దాన్ని కాదని అంటారు. మా భూమి మాకు ఇవ్వండి, మేము పొలాలు చేసుకుంటాం, మేము ఇది చేసుకుంటామని రైతులు పోతే కింద ఉన్న కోర్టును మేనేజ్ చేసి ఒక ఆర్డర్ తెచ్చుకుంటారు వీళ్ళు. ఇదంతా పోయిన గవర్నమెంట్ హయాంలో చాలా పగడ్బందీగా జరిగింది. ఆ 3,000 కోట్ల ప్రాపర్టీని లేపేయడానికి ఆ బీఆర్ఎస్లో ఉన్న నాయకులను అడిగితే చెప్తారు ఈ మొత్తం వ్యవహారం అంతా. ఈ గవర్నమెంట్ లెక్క తేల్చాలి కదా. వీళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయినారు. రంజిత్ రెడ్డి ఆనాడు అందులోండే, ఇప్పుడు ఇళ్ళకి వచ్చింది. అట్లా రైతులు పిటిషన్ వేస్తే ఆ కింది కోర్టు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని అడ్వకేట్ జనరల్ ఎన్ఓసి ఇచ్చేస్తాడు. అడ్వకేట్ జనరల్, ఆర్డీఓ చంద్రకళ అండ్ కలెక్టర్ అమోయ్ కుమార్ కలిసి ఎన్ఓసి ఇచ్చేస్తారు. ఆ ఎన్ఓసి ఇచ్చే కంటే ముందే హైకోర్టులో ఒక ఆయన పిటిషన్ వేసి ఉంటాడు, రిట్ పిటిషన్. మరి హైకోర్టులో రిట్ పిటిషన్ ఉండగా ఎన్ఓసి ఎట్లు ఇస్తారు? పోనీ ఆ రైతులుగా భూములు వెనక్కి తీసుకుని వాళ్ళు ఏమైనా వ్యవసాయం చేస్తున్నారంటే అది కూడా లేదు అందులో. మరి వాళ్ళకి ఎంతో అడ్డి బావచర్ ఎంతో ఇచ్చుంటారు. వీళ్ళంతా ఉండి దాన్ని మేనేజ్ చేసారు. ఇట్లా మరి తెలంగాణలో దాదాపు 1,70,000 ఎకరాలు ఏపీఐఏసి కింద, టీఎస్ఐసి కింద సేకరించిన భూమి ఉన్నది కదా. చాలా వాటిల్లో కంపెనీలు రాలేదు కదా. చాలా వాటిల్లో భూముల్లో ఉన్న రైతులు మాకు ఈ భూమి మాకు ఇవ్వాలి, ఇందులో కంపెనీ వస్తుంది అనుకుంటే కంపెనీ రాలేదు, కంపెనీల కోసం తీసుకున్నారని రైతులు చాలా వాటిలో అప్లికేషన్ పెట్టారు కదా. మరి అక్కడ రాని ఎన్ఓసి ఇక్కడ ఎందుకు వచ్చింది?
ఇది మేము అడుగుతున్న ప్రశ్న. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగిన తప్పుని ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా కొల్లుడైపోయి, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కలిసే కాబట్టి ఈ అంశం మీద పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చ నడుస్తున్నది, ఏం జరుగుతున్నది అని. కానీ ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. బీజేపీలు ఎందుకు మాట్లాడరు. వాళ్ళ పార్టీ ఆఫీస్ అందులోనే ఉంది, ఎందుకంటే లీడర్లు అంతా కొల్లుడు అయిపోయినారు అందులో. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వాళ్ళే కర్త కర్మక్రియ, వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. అసలు ఇందులోకి ఈడీ ఎంటర్ కావాలి. గతంలో మీకు ఇంకా భయంకరమైన విషయాలు చెప్తా నేను. అన్నాను కదా ఆల్రెడీ, ఎంపీ ఎలక్షన్లకు ముందు దాదాపు 450 కోట్ల డీల్ ఇదని. ఇది నేను అంటున్న మాట కాదు, ఒక్కసారి వినండి. బీజేపీ ఇప్పుడు ఎంపీగా ఉన్న, అప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు 1 year బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టారు 2024 18 మార్చి రోజున. ఆయన కూడా చెప్పింది ఇదే విషయాన్ని. ఈ వైపు ఆ వైపు నుంచి కొన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టు కనబడతా ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం కొంతమంది పెద్దలు తమ అవసరాల రీత్యా పార్టీలు మారుతా ఉన్నారు. ఇదే భారత రాజ్యాంగం దాన్ని ఏం నిషేధించలేదు, కానీ మారుతున్న సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు బాధాకరం, దురదృష్టకరమైనటువంటి మాటలు. భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో పెద్ద పదవులను అనుభవించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే తమ ఊపిరని చెప్పి చివరికి పార్టీలోంచి బయటికి పోతూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నటువంటి కొంతమంది పెద్దలకి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఎవరంటే ఆనాడు బీజేపీ ఆయన నాయకుడు, సీనియర్ నాయకుడు ఉండే కదా జితేందర్ రెడ్డి గారు, ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లకు పోయినప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు జరిగింది కదా ఈ వ్యవహారం, అప్పుడు రఘునందన్ రావు గారు పెట్టిన ప్రెస్ మీట్ ఇది. సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటుంది, వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు. రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మంచిది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది. ఎంపీ సీట్ వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ. ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి, వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి. సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడి ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి, మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి, ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేసిరనేది ప్రజల ముందు ఈ సందర్భంగా ఉంచాలనుకుంటున్నాను. కానీ మీ సీనియారిటీని, మీ అనుభవాన్ని, మీ వయసుని గుర్తించి గౌరవించి మీరు పొరపాటున మాట్లాడినేమో అనే ఉద్దేశంతో ఇంకా మొత్తం విషయాలు, మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచడానికి మీకే అవకాశం ఇవ్వదలుచుకున్నాను. లేదంటే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంది, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లోపల మీరు అమ్ముతున్న ఫ్లాట్లు ఏంది, వస్తున్నటువంటి రేట్లు ఏంది, కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏంది, నిన్నటిదాకా అక్కడ ఉన్నటువంటి చేవేల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంది, మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని మాట ఇచ్చిండ్రు, చేవేల పార్లమెంట్కి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిండ్రు, నాలాంటి మెదక్ పార్లమెంట్కి, జహీరాబాద్ పార్లమెంట్కి ఎన్నెన్ని డబ్బుల్ని పంపిస్తున్నారు పార్టీ పరంగా. ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమే వెనకాడ తెలుసుకోలేదు. కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు, మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు. అందరికీ తెలుసు, ఈస్టర్న్ కన్స్ట్రక్షన్స్, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, సదరన్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవి, వెస్టర్న్ కన్స్ట్రక్షన్ నెంబర్ 341 ప్రభుత్వ భూములు ఎంత, ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి, ఎన్ని ఫ్లోర్లు ఇచ్చిర్రు, కడితే వస్తుంది ఎంత, అమ్ముతే వస్తుంది ఎంత, గత ప్రభుత్వంలో ఏం చేసిర్రు, ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎట్లా చేతులు మారుతా ఉన్నాయి. అసలు ఏ రకంగా మీరు ఎన్నికల్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు మీరిద్దరు కలిసి, ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పాలి. నాకున్నటువంటి అవగాహన మేరకి బారాసా ఎంపీగా గెలిచినటువంటి వారు
ఆ ఎంపీలలో అందరికంటే ఎక్కువ ప్రయోజనం పొందారు భారత ప్రభుత్వంతో. నాకు గుర్తున్నంత మటుకు భూమికి భూమి ఎవరికి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. ఆ ఎంపీ గారికే ఇచ్చారు. గుట్టలు వలగొట్టిరు. రంజిత్ రెడ్డి 25 ఫ్లోర్లు 28 హనుమాన్ టెంపుల్ కూల్చేస్తే కూల్చేసాడు కట్టిరు కదా కన్స్ట్రక్షన్ రామానాయుడు స్టూడియో పక్కన. హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టిరు. గుట్టల్ని కొడతారా, గుడిని మింగుతారా, ఏఐసిసికి ఉత్తరం రాస్తాం, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాలు ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆగడాలు సాగనీయము అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఇలా మీరు చేస్తుంది ఏందనేది చెప్పండి. గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీల ప్రయోజనాలు, ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉంది, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకొని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిందనేది ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు. కాబట్టి దయచేసి మీరు వచ్చే సిద్ధాంతాన్ని నేర్పిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది, లేదా మీ ఇతరత్ర అవసరాల కోసం మీరు. సో నేను అందుకే అడుగుతున్నా మళ్ళీ రఘునందన్ రావు గారిని, మీరు 1 year బ్యాక్ ఈ ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరు అప్పుడు మీ పార్టీని కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినాం. ఈ 450 కోట్ల డీల్ ఏంది, మీకున్న సమాచారం ఏంది? సో మీరు దయచేసి ఈ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. రోడ్డుకి యువతల వెస్టర్న్ కన్స్ట్రక్షన్, రోడ్డుకి యువతల మీరు నివసించే అపార్ట్మెంట్ కూడా ఈ యువతల పక్కన మీరున్నారు. అంటే మీరు అందులో లేరు, బట్ మీరు అందులో ఉంటున్నారు. అక్కడ హరీష్ రావు గారు, మిగతా వాళ్ళు చాలామంది లీడర్లు అక్కడ ఉంటారు. ఎందుకంటే ఈ లీడర్లు అంతా ఆ పరిధిలోనే ఉంటారు కాబట్టి మీ నివాసం అక్కడ ఉన్నది. సో కాబట్టి మీకు ఎదురుగా కనబడుతున్న వాస్తవం అది, మీరు కనబడుతున్న వాస్తవం కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అందుకే మేము 1 more ప్రెస్ మీట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవసరమైతే మాకు ఇంటర్వ్యూనైనా ఇవ్వండి, మీరు వాస్తవాన్ని ముందుకు బయటకు తీసుకొచ్చి మాకు ఒక ఇంటర్వ్యూనైనా ఇవ్వండి. మీరు కూడా కొట్లాడుతున్నారు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవంటున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అని. డబ్బులు ఉన్నాయని మేము చెప్తున్నాం, మీరు కూడా గుర్తించాలి. దాన్ని గుర్తించి గతంలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు. 30,000 కోట్ల డబ్బు అక్కడ ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్లో, వెస్టర్న్ స్ప్రింగ్స్లో, వెస్టర్న్ విండ్సర్ దాంట్లో క్లియర్గా ఉన్నది. సో మరి అది ప్రజల సొమ్మ. మీరే అంటున్నారు 341 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది, అధికారులు పర్మిషన్ అన్ని ఫ్లోర్లకు ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చిరని. సో అందుకే మేము 1 more ప్రెస్ మీట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రఘునందన్ రావు గారు, మీరు ప్రెస్ మీట్ పెట్టకపోతే మాకైనా ఇంటర్వ్యూ ఇవ్వండి, ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి దయచేసి. సో ఇంకొక ఇది ఇందులో ఉన్న చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఆనాడు ఈ రంజిత్ రెడ్డి కబ్జాలు అన్నీ ఇన్ని కావు తెలంగాణలో. ఆనాడు ఇగో వీళ్ళు ఇందులో ఈడీ కేసు నడుస్తూ ఉన్నది. ఇక్కడ వీళ్ళు హయత్ నగర్ దగ్గర ఈ జీ స్క్వేర్ అని ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. జీ స్క్వేర్ అని ఒక కన్స్ట్రక్షన్, దాదాపు ఇది ఎకరాల్లో నడుస్తున్నది. దీని విషయంలో ఒక పేపర్లో ఆనాడు బహిరంగ ప్రకటన కూడా వచ్చింది. ఇగో బహిరంగ ప్రకటన, వెస్టర్న్ తపోవన్ ఈడెన్ గార్డెన్ ప్లాట్ల కొనుగోలుదారులకు తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా 2023లో ఇది ఆనాడు బహిరంగ ప్రకటన వచ్చింది. ఈనాడు పేపర్లో 16th November 2023లో. ఓకే, తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ కలాన్ గ్రామం వద్ద ఉన్న సర్వే నెంబర్లు 149 నుంచి 153, 154లో పార్ట్ 155, 156, 179 మరియు 199. నా క్లయింట్ జీ స్క్వేర్ రియాల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సమాచారం మేరకు 50 మంది ప్రజానీకానికి ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ కలాన్ గ్రామం వద్ద ఉన్న సర్వే నెంబర్లు 149 నుంచి 153, 154లో పార్ట్ 155, 156, 179 మరియు 199లో భాగం పార్ట్లోని 1,56,274 చదరపు గజాల మొత్తం విస్తీర్ణానికి సంబంధించి శ్రీ ఆర్ సుదర్శన్ రెడ్డి చే ప్రాతినిధ్యం వహించబడుతున్న వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అండ్ శ్రీలేఖ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కుదుర్చుకున్న 21/12/2022 నాటి చట్టబద్ధంగా అమల్లో ఉన్న విక్రయ ఒప్పందాన్ని కలిగిన నా క్లయింట్ దాన్ని వెస్టర్న్ తపోవన్గా అభివృద్ధి చేశారు. అయితే నా క్లయింట్ అనుమతి లేకుండా సదరు సుదర్శన్ రెడ్డి పైన తెలిపిన సర్వే నెంబర్లలోని ప్లాట్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియవచ్చింది. కాబట్టి షెడ్యూల్ ఆస్తిని అన్యాక్రాంతం చేయకుండా మరియు దానిపైన ఎట్టి ఎన్కంబరెన్స్లు సృష్టించకుండా శ్రీ ఆర్ సుదర్శన్ రెడ్డి చే ప్రాతినిధ్యం వహించబడుతున్న
సదరు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అండ్ శ్రీలేఖ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను కట్టడి చేసేందుకు శాశ్వత నిషేధపు ఉత్తర్వు నిమిత్తం నా క్లయింట్ రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం నందు 20/10/2023న గౌరవనీయ కోర్టు ముందు ఇరుపక్షాలను ఆదేశించారు. శ్రీ ఆర్ సుదర్శన్ రెడ్డిచే ప్రాతినిధ్యం వహించబడుతున్న వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అండ్ శ్రీలేఖ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఆమోదం కొరకు ఒక ఆర్బిట్రేటర్ పేరును మేము ప్రతిపాదించాం. పైన తెలిపిన పరిస్థితుల దృష్ట్యా మరియు వివాదాల పరిష్కారం కొరకు ఆర్బిట్రేషన్ పెండింగ్లో ఉన్న కారణంగా సాధారణ ప్రజానికానికి ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా, నా క్లయింట్కు తెలియకుండా లేదా నా క్లయింట్ అనుమతి లేకుండా వెస్టర్న్ తపోవన్ లేదా ఈడెన్ గార్డెన్ లేదా ఎవరైనా ఇతరుల నుంచి పైన తెలిపిన ఆస్తిలోని ప్లాట్లను కొనుగోలు చేయరాదు లేదా పైగా వాటికి సంబంధించి ఎట్టి విక్రయ ఒప్పందాలు కుదుర్చుకోరాదు. వివాదంలో ఉన్న సదరు ఆస్తి అన్యాక్రాంతం చేయబడినా మరియు దానిపైన ఏదేని ఎన్కంబరెన్స్ సృష్టించబడినా అట్టి వ్యక్తులు రిజిస్టరింగ్ అథారిటీ పైన సివిల్ మరియు క్రిమినల్ ప్రొసీడింగ్స్ను చేపట్టే హక్కును నా క్లయింట్ కలిగి ఉన్నారని ఆనాడు. ఇప్పుడు ఎందుకు ఇది చదివినా ఈ G² గురించి, ఈ G² ద్వారా వచ్చిన డబ్బులను తెచ్చి ఇప్పుడు ఈ వెస్టర్న్ దీడు ఉంది కదా ఇడబెట్టిరు, దాని మీద ఈడీ కేసు కూడా నమోదైంది. ఈ G² కూడా పెద్ద స్కామ్, ఇది పెద్ద కుంభకోణం. దాన్ని మనం గ్రౌండ్కి వెళ్ళి అక్కడి నుంచి మనం దీన్ని ముందు పెట్టబోతున్నాం. ఇప్పుడు ఈ వెస్టర్న్కి సంబంధించిన దీంట్లో కూడా పెద్ద ఎత్తున పాపం దాదాపు 600 మందో 700 మందో కొనుగోలు చేసిరట. ఈ కొనుగోలు చేసిన వాళ్ళకి లోన్లు ఇస్తున్నారట. సామాన్య జనానికి లోన్లు అడిగితే ఇవ్వని వీళ్ళు ఇట్లాంటి కబ్జా చేసిన ప్రాపర్టీస్ వాళ్ళ మీద ఏ ప్రాపర్టీ అని చూసి ఇవ్వాలి కదా, మరి లోన్లు ఎట్లా ఇస్తున్నారు? ఒక్కసారి ఐసిఐసిఐ వాళ్ళకి ఫోన్ చేద్దాము. హలో సార్, నమస్తే అండి. నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అండి మీది? భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు మనం ఈ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఇదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ కదండి, మీరు లోన్స్ ఇస్తున్నారు కదా, ఇది చెక్ చేసుకొని ఇస్తున్నారా సార్? అది నాకు తెలియదండి, కంపెనీ చూసుకుంటుంది. అంటే మీరు ఫీల్డ్ విజిట్కి వెళ్తారు కదా, ఏం జరుగుతున్నది ఏంటని మీకు తెలుసు కదా. నేను ఈ ఏరియా కాదండి, అది కొంపల్లి. ఈ ఏరియా ఎవరు చూస్తున్నారు మరి? తెలియదండి, డిఫరెంట్ ఉన్నారు. ఓకే, మనకు ఐడియా లేదు. అంటే మీకు ఏం చూస్తారు మీరు? ఓన్లీ గవర్నమెంట్ పర్మిషన్సే చూస్తారా లేకపోతే డెప్త్కి వెళ్తారా మీరు లోన్ ఇచ్చేటప్పుడు? ప్లాన్ పర్మిషన్స్ అన్ని చూస్తారండి అంతే. అంటే ఓన్లీ పర్మిషన్ చూసి ఇచ్చేస్తారు అంతే? అట్లా ఉండదండి, కంపెనీ పాలసీ ప్రాసెస్ అన్ని ఉంటాయి, లీగల్ టెక్నికల్ టీమ్ ఉంటుంది, అన్ని వాళ్ళు చూసుకుంటారు. మరి అంతా ఓపెన్గా ఇచ్చి పడేస్తున్నారు కదా, కామనే అంటారు ఇదంతా. ఆ ఏరియా ఎవరు చూస్తారు వాళ్ళని అడగండి సార్, నాకు ఐడియా లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇదేంది ఎఫ్ఐఆర్ అయిందా? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ విలేజ్ సో ఇది మనం ప్రొహిబిటెడ్ లిస్ట్లో చూస్తే ఇప్పుడు ఇది లైవ్ అన్నమాట, ఇది లైవ్ రికార్డ్, ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్. ఇది రిజిస్ట్రేషన్ తెలంగాణకి వెళ్తే ఇందులో మనం జిల్లా పేరు, మండల్ పేరు, విలేజ్, సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ కొడితే ఇక మనకి లిస్ట్ వస్తుంది. ఇందులో సర్వే నెంబర్ ఎంత, సర్వే నెంబర్స్ ఇవి. ఇగో 149 సర్వే నెంబర్, 1 ఎకర్ ఉంది, కవర్డ్ బై కోర్టు స్టే, ఆఫీస్ ద కమిషనర్ జిహెచ్ఎంసి వెస్టర్న్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇది నడుస్తుంది, అమ్మేసిరా దీన్ని? చేస్తా. కోర్టు కేసులు కూడా ఇందులో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టు సబ్ రిజిస్ట్రార్
జిహెచ్ఎంసి టీపీఎస్ హెచ్ఓ టెంటేటివ్ రెసిడెన్షియల్ లేఅవుట్ పర్మిషన్ ఇష్యూడ్ సర్వే నెంబర్ 149, 150, 151, 152, 153, 154 and 154 portion, 155, 156 and 179 portion situated at Saheb Nagar village, Hayat Nagar, Rangareddy district. Requested not to register the plots. ఇది ఎవరు ఇచ్చారు? ఇది కమిషనర్ జిహెచ్ఎంసి. ఈ ప్లాట్స్ని రిజిస్టర్ చేయొద్దు అని జిహెచ్ఎంసి కమిషనరు ఇచ్చిండు. మనకి ఇది ఆన్లైన్లో మీకు ఇది కనిపిస్తుంది. ఇది ఎవరిది? ఇది వెస్టర్న్ అంటే ఈడ కూడా లంగ పని, ఇది ఈడ కూడా ఇదే పని. కంప్లైనెంట్ పిటిషన్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ మొద్దు లచ్చిరెడ్డి, వార్డ్ మెంబర్ ఆర్ కార్పొరేటర్, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్. ఇది ఎప్పుడు? ఇది 2028/8/2024, మొన్ననే, లాస్ట్, ఇంకా 1 year కూడా కాలే. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏందో అక్కడ. ఇదా? టెంటేటివ్ రెసిడెన్షియల్ లేఅవుట్ పర్మిషన్ ఇష్యూడ్ ఫేవర్ ఆఫ్ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ తపోవన్ రిప్రజెంటెడ్ బై శ్రీ ఆర్ సుదర్శన్ రెడ్డి ఇన్ ఫైల్ నెంబర్ 1C321955 2019 డేట్ 28/8/2021. అంటే దొంగ పర్మిషన్లు తెచ్చుకున్నారు వీళ్ళు. వెరీ క్లియర్. ఇది ఇక్కడ జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, ఇప్పుడు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది కన్స్ట్రక్షన్, అక్కడ జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ పైసలు తెచ్చి ఇగో ఇళ్ళ పెట్టిండు. ఏడ్లా? ఈడ మన ఇది ఇప్పుడు ఉంది కదా పుప్పాలగూడ, ఈ పుప్పాలగూడ దాంట్లో పెట్టిండు. ఇప్పుడు రేపు పొద్దున ఇది మూస్తారు, అది మూస్తారు. కొన్న జనాలు లబోదిబమనాలా? బ్యాంకులు ఆగమైపోవాలా? బ్యాంకులు ఆగమవుతున్నాయి అంటే ఎవరు ఆగమవుతున్నట్టు? అల్టిమేట్గా ప్రజలు ఆగమవుతున్నట్టు. ఇంత పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే ఇది గ్యాంగ్ రేప్ లాంటిది, ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్, ఇది ల్యాండ్ గ్యాంగ్ రేప్. ఇది మేము వాస్తవాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇందులో ఇన్వాల్వ్ కాకపోతే ఇమీడియట్గా ఈ భూమిని వెనక్కి తీసుకోండి. మేము ఇందులో పాతోడు కొత్తోడు ఎవడు ఇన్వాల్వ్ అయినా వాడు అందరూ బయటికి రావాల్సింది. పోయిన గవర్నమెంట్ హయాంలోనే జరిగిందని చెప్తున్నాం. 100% ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగింది. మొత్తం మేనేజ్ చేసిన వ్యవస్థల్ని. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనేది మా క్వశ్చన్. చూసారు కదా మీరు సర్వే నెంబర్లు, ఇప్పుడు చదివిన సర్వే నెంబర్లని ఇప్పుడు ప్రోహిబిటెడ్ లిస్ట్లోనే ఉన్నాయి కదా. ఇగో వెస్టర్న్ ఆల్ ఆర్ ఇన్ ప్రోహిబిటెడ్ లిస్ట్. లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వెళ్తాం, వాస్తవాల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా పోరాటం ఈ భూమి మీదనే ఉంటుంది. తెలంగాణలో భూములు ప్రజలకు పంచాలి. తెలంగాణలో మరో భూ పోరాటం జరగాలి. ఈ బడా రియల్ ఎస్టేట్ చేతిలో ఉన్న ప్రభుత్వ భూములు ఆనాడు గవర్నమెంట్స్ దళితులకి, గిరిజనులకి, బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు మళ్ళీ వెనక్కి తీసుకున్న పేద ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే టీఎస్ఐఏసీ పేరుతో భూములను తీసుకొని రైతుల నోట్లో మట్టి కొట్టిరో అక్కడ ఏ కంపెనీ ఇంతవరకు రాలేదో ఆ భూములన్నింటినీ మళ్ళీ ఆ రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.